శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 96వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 97వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ క్షత్రధర్మాధిపీయాన్ న ధర్మోస్తి నరాధిప అపయానేన యుద్ధేన రాజా హంతి మహాజనం. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్ముల వారిని. తాత, క్షత్రధర్మం కన్నా పాపాత్మకమైన ధర్మం మరొకటి లేదు. రాజు దండెత్తి యుద్ధం చేయటం ద్వారా ఎంతో మంది జనాల్ని చంపుతున్నాడు. అధస్మ కర్మణాకేన లోకాంజయతి పార్థివ విద్వన్ జిజ్ఞాసమానాయ ప్రబ్రూహి 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 భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, విద్వాంసుడా సంబోధిస్తున్నాడు ధర్మరాజు తాతగారిని. ఏ కర్మలు చేస్తే రాజు పుణ్యలోకాల్ని పొందుతాడో నేను తెలుసుకోగలుగుతున్నాను. భీష్మ ఉవాచ నిగ్రహేణ చ పాపానాం సాధూనాం సంగ్రహేణ చ యజ్ఞైర్దానైశ్చ రాజానః భవంతి స్వచయోమల. భీష్మవారు చెప్పడం ప్రారంభించారు. పాపుల్ని శిక్షించడం, సజ్జనులని చేరదీయటం ద్వారా, యజ్ఞాలు దానాలు చేయటం ద్వారా రాజులు పాప విముక్తులై నిర్మలులై మలినం లేని వారై పరిశుద్ధులవుతారయ్యా. ఆయన అన్నాడు కదా, పాపాత్మకమైన రాజధర్మం అంతటి పాపాత్మకమైన ధర్మం మరొకటి లేదు అంటే. అయితే దానికి సమాధానంగా మొట్టమొదటిగా భీష్ముడు వారు చెప్తున్నారు, పాపుల్ని శిక్షించడం ద్వారా ఆ యొక్క మలినాన్ని తొలగించుకుంటాడయ్యా రాజు. పాప విముక్తులవుతారు, తాను పాప విముక్తుడవుతాడు. ఎప్పుడైతే రాజ్యంలో ఉన్న పాపుల్ని శిక్షిస్తాడో రాజుకి ఏదన్నా పాపం ఉంటే అది విముక్తం అయిపోతుంది. అలానే సజ్జనులను చేరదీయడం, మరి అలానే యజ్ఞాలు దానాలు చేయటం ద్వారా కూడా రాజుకి ఏదన్నా పాపం అంటి ఉంటే, అంటే పాపం ఎలాగా అంటుతుంది? రాజు దుష్టుల్ని శిక్షించకపోతే పాపం అంటుతుంది. పొరపాటున ఏ గూఢచారి కానీ తనకు సమాచారం ఇవ్వకపోతే మరి దుష్టుల్ని శిక్షించడం అసాధ్యం కదా ఆయనకి. అలా కూడా పాపం అంటుతుంది. ఆ గూఢచారులు చేసే పని కూడా సరిగ్గా చేయకపోతే ఆ పాపం రాజుకే వస్తుంది. అలా పాపం అంటుకుంటుంది. రాజధర్మం చాలా పాపాత్మకమైంది అని ధర్మరాజు అడిగితే, నాయనా ఇలా తొలుగుతుందయ్యా. సజ్జనులను చేరదీయటం ద్వారా, యజ్ఞాలు చేయటం ద్వారా, దానాలు చేయటం ద్వారా, పాపులను శిక్షించడం ద్వారా నిర్మలులవుతారు, రాజులు పరిశుద్ధులవుతారు. ఉపరుంధంతి రాజానః భూతాన్ని విజయార్థినః తయేవ విజయం ప్రాప్య వర్ధయంతి పునః ప్రజా. విజయం పొందడం కోసం ప్రజల్ని కష్టపెట్టిన రాజే ఆ విజయం పొందాక తిరిగి వారిని ఉన్నతికి చేరుస్తాడు. అపవిద్యంతి పాపాని దానయజ్ఞ తపోబలై అనుగ్రహాయ భూతానాం పుణ్యమేషాం వివర్ధతే. దానాలు, యజ్ఞాలు, తపస్సు చేసిన
ఫలితం వల్ల రాజుకు పాపాలన్నీ తొలగిపోతాయి. ప్రాణుల్ని అనుగ్రహించడం ద్వారా వారి పుణ్యాలు వృద్ధి పొందుతాయి. యథైవ క్షేత్ర నిర్యాతం క్షేత్రమేవ చ హినస్తి ధాన్యం కక్షం చ నచ ధాన్యం వినశ్యతి ఏవం శస్త్రాణి ముంచంతః గ్రంథి వజ్జాననేకధా తస్యేషాం నిష్కృతి కృత్స్న భూతానాం భావనం పునః. పొలంలో కలుపు తీసేటప్పుడు పొరపాటున రైతు వరి మొక్కల్ని కూడా పీకేస్తాడు గడ్డితో పాటు. అంత మాత్రం చేత ధాన్యం ఏమి రాకుండా పోదు, ఎందుకంటే మిగిలిన మొక్కలు బాగా ఎదిగి ధాన్యాన్ని ఇస్తాయి. అలాగే రాజు ఆయుధాలను ప్రయోగించి సంపదగని శత్రువులను అనేక రకాలుగా చంపుతాడు. కానీ యుద్ధానంతరం ప్రజలు తిరిగి వృద్ధిలోనికి రావడమే అతని ఆ పాపానికి సంపూర్ణ నిష్కృతి. యో భూతాని ధనాక్రాంత్య వధాత్ క్లేశాచ్చ రక్షతి దస్యుభ్యః ప్రాణదానాత్ సహ ధనద సుఖదో విరాట్. ధనక్షయం, హత్య, సంకట స్థితుల నుండి ప్రజలను రక్షిస్తూ బందిపోటుల బారి పడకుండా ప్రాణదానం చేసే రాజు ధనాన్ని సుఖాన్ని ఇచ్చే దేవుడే అవుతాడు. కానీ పాపం ఉండదయ్యా అతనికి. అంటే హత్యల నుండి, ధనం దొంగిలింపబడటం నుండి, సంకట పరిస్థితుల నుండి రాజు ప్రజలను రక్షిస్తాడు. కాబట్టి బంతిపోటుల బారిన పడకుండా కాపాడుతాడు. కాబట్టి ఖచ్చితంగా రాజు దేవుడేనయ్యా, దేవుడితో సమానము, సుఖాన్నిచ్చే దేవుడే అవుతాడు. కానీ పాపం ఏమంటది అతనికి. సర్వయజ్ఞైరీ జానః రాజాథాభయదక్షిణై అనుభూయేహ భద్రాని ప్రాప్నోతి ఇంద్ర సలోకతాం. అన్ని యజ్ఞాలు చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించే రాజు, ప్రజలకు అభయాన్నిచ్చి దానాలు చేసే రాజు ఈ లోకంలో సుఖాలని అనుభవించి పరలోకంలో స్వర్గాన్ని పొందుతాడు. బ్రాహ్మణార్థే సముత్పన్నే యోరిభిః సృజ్య యుజ్యతి ఆత్మానాం యూపముత్సృజ్య స యజ్ఞోనంత దక్షిణః. బ్రాహ్మణుల్ని రక్షించవలసి వచ్చినప్పుడు తాను ఊపస్తంభంలాగా మారతాడు రాజు. అది కూడా అనంత దక్షిణలతో కూడిన యజ్ఞమే అవుతుంది సుమా. అభీతో వికిరం శత్రూన్ ప్రతిగృహ్య శరాంస్తథా న తస్మాత్ త్రిదశః శ్రేయః భువి పశ్యంతి కించన. నిర్భయుడై శత్రువుల మీద బాణాలు విసురుతూ బాణపు దెబ్బలను స్వీకరిస్తూ ఉండే రాజుకు ఈ భూమిపై ఇంతకన్నా శ్రేయస్సు ఏదీ లేదని దేవతలందరూ కూడాను చూస్తూ ఉంటారయ్యా. తస్య శస్త్రాని యావంతి త్వచం భిందంతి సంయుగే తావతః సోష్ణుతే లోకాన్ సర్వకామదుహోక్షయాన్. యుద్ధంలో ఎన్ని శస్త్రాలు అతని శరీరాన్ని చీల్చివేస్తాయో అక్షయలోకాలను అన్నింటినీ అతను పొందగలుగుతాడు. అవి కోరికలను అన్నింటినీ కూడా తీరుస్తాయి. యదస్య రుధిరంగాత్రాత్ ఆహవే సంప్రవర్తతే సహతేనైవ రక్తేన సర్వపాపై ప్రముచ్యతే. యుద్ధం చేసేటప్పుడు అతని శరీరం నుండి స్రవించే రక్తం ఏదైతే ఉందో దాంతోటే అతను అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. యాని దుఃఖాన్ని సహతే క్షత్రియో యుధితాపితః తేన తేన తపో భూయః ఇది ధర్మ విదో విదుః. యుద్ధంలో క్షత్రియుడు బాధపడుతూ సహించే దుఃఖాలతోనే అతని తపస్సు వృద్ధి చెందుతుందని ధర్మవేత్తలు అంటుంటారు. పృష్ఠతో భీరవః సంఖ్యే వర్తంతే ధర్మ పురుష
సూరాచరణమిచ్చంత పర్జన్యాదివ జీవనం. అధర్మపరులు భీరువులై యుద్ధంలో వెనకడుగు వేసి మేఘం నుండి ఆశించినట్లుగా సూర్యుల వలన శరణు కోరి ప్రాణాలను రక్షించుకుంటారు. యది సూరస్తదా క్షేమం ప్రతిరక్షేద్యదా భయే ప్రతిరూపంజనం కుర్యాత్ నచేత్తద్వర్తతే తదా. నిర్భయంగా ఉండే కాలంలో లాగా అతన్ని క్షేమంగా రక్షించినట్లయితే అటువంటి సూర్యుడికి ఆ భీరువు తనకు తగిన ఉపకారం చేస్తాడు. అలా అతను చేయకపోయినా అతని పుణ్యం అతనికి ఉంటుంది. అంటే ఎవరన్నా వెనకడుగు వేసి భయపడి యుద్ధాన్ని మాని శరణు వేయండి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడికి సూర్యుడు తగిన ఉపకారం చేసినట్లే లెక్క. మరి అటువంటి వాడికి ప్రత్యుపకారం వాడు చేయకపోయినా వదలబడ్డవాడు ఏం పర్వాలేదు, అతని పుణ్యం అతనికి ఉంటుంది. యదితే కృతమాజ్ఞాయ నమస్కుర్యుః సదైవతం యుక్తం న్యాయం చ కుర్యుస్తేన చ తద్వర్తతే తథా. రక్షించబడిన వాళ్ళు కృతజ్ఞులై ఎల్లప్పుడూ అతనికి నమస్కరించినట్లయితే యుక్తంగాను న్యాయంగాను ఉంటుంది. అలా జరగకపోతే వారి స్థితి అందుకు వ్యతిరేకంగానే ఉంటుంది. పురుషాణం సమానానాం దృశ్యతే మహదంతరం సంగ్రామే నీకవేళాయాం ఉత్కృష్టే అభిపతంచుత. పురుషులందరూ ఒక్కలాగే ఉన్న వాళ్లలో అంతరం కనిపిస్తుంది. గొప్పదైన యుద్ధంలో సైన్యం పరస్పరం తలబడినప్పుడు ఆ అంతరం తెలుస్తుంది. వీరులు ముందుకు దుక్కుతారు. పతచ్చభిముఖ సుర పరాన్ భీరు పలాయతే ఆస్థాయ స్వర్గమధ్వానాం సహాయాన్ విషమేచ్చేత్. వీరుడు శత్రువులకు ఎదురొడ్డి నిలుస్తాడు. భీరువు పలాయనం భీరు అంటే భయపడ్డవాడు పలాయనం చిత్తగిస్తాడు. అతను స్వర్గానికి వెళ్లే దారిని పొంది కూడా సంకట స్థితిలో సహాయకుల్ని దేహాన్ని వదిలేస్తాడు. మాస్మతాం తాదృశాం స్తాత జనిష్టా పురుషాధమాన్ ఏ సహాయ వ్రణేహిత్వా స్వస్తిమంతో గృహాన్యహు. యుద్ధంలో సహాయకులను విడిచివేసి క్షేమంగా ఇంటికి చేరుకునే అధమ పురుషుల్ని నువ్వు సృష్టించకు. అస్వస్థితేభ్య కుర్వంతి దేవా ఇంద్ర పురోగమా చాగినయ సహాయానాం స్వాన్ ప్రాణాం స్త్రాతుమిచ్చతి తం హన్యు కాశ్చలోష్టైర్వా దహేయుర్వా కటాగ్నిన పశువున్ మారయేయుర్వా క్షత్రియో ఏ సూరి దృశ. అటువంటి వారికి ఇంద్రాదులైన దేవతలు అమంగళాన్ని కలిగిస్తారు. సహాయకులను విడిచిపెట్టడం ద్వారా తమ ప్రాణాలని కాపాడుకోవాలని తలిచే వారిని క్షత్రియులు కర్రలతో గాని కట్టెలతో గాని చితకబాదాలి, లేదా తృణాగ్నిలో కాల్చివేయాలి, లేదా జంతువును చంపినట్టు మెడకు ఉరి బిగించి చంపాలి. అధర్మ క్షత్రియశ్చేష యచ్చయ్యామరణం భవేత్ విసృజం శ్లేష్మమూత్రాన్ని కృపణం పరిదేవయం అభిక్షతేన దేహేన ప్రళయం యోధిగచ్చతే క్షత్రియో వాస్య తత్కర్మ ప్రశంసంతి పురావిధ. మంచం పట్టి మరణించడం క్షత్రియుడికి అధర్మం. కఫమూత్రాలు విసర్జిస్తూ దీనంగా బాధపడుతూ శరీరం గాయపడకుండా దేహత్యాగం చేసే వారిని ప్రాచీన ధర్మవేత్తలు ప్రశంసించరు సుమా. క్షత్రియ ధర్మం అన్నమాట. అంటే ఎప్పుడు యుద్ధంలో చేసి మరణించితే కానీ అతనికి సద్గతి కలగదు క్షత్రియుడు అనేవాడి. అంతేగాని ముసలివాడవటం, మంచం పట్టడం, కఫమూత్రాలు విసర్జిస్తూ జీవించడం అతనికి తగని పని. నగృహే మరణం తాత క్షత్రియాణం ప్రశస్యతే సౌటీరాణామ సౌటీర్యం అధర్మం కృపణం చేత. ఎందుకంటే నాయన క్షత్రియుడికి ఇంట్లో మరణించడం అనేది ప్రశస్తం కాదు. వీరులైన వారికి పిరికితనం, దైన్యం అధర్మం అవుతుంది. దుఃఖం. ఇదంతా ఏంటంటే యుద్ధంలో పలాయనం చిత్తగించి ఇంటికి పోయి ఏదో ముసలితనం వచ్చేదాకా ఉండి మరణించే వాళ్ళది అధర్మం, అది రాజధర్మం కాదు అని చెప్తున్నాడు. యుద్ధంలో ఎప్పుడు పలాయనం చిత్తగించద్దు. విజయమో వీరస్వర్గమో దానికి కట్టుబడి ఉండాలి రాజు అనేవాడు. ఇదం దుఃఖం మహత్కృష్టం పాపీయ ఇతి నిశ్చనం
ప్రతిధ్వస్తముఖ భవతి అమాచాన్ అనుశోచయ అరోగాణాన్ స్పృహేతే ముహుర్మృత్యుమపీక్షతి వీరోద్రుక్తోభిమానే చ నేదృశం మృత్యుమర్హతి. అయ్యో ఎంత దుఃఖం, చాలా బాధగా ఉంది. ఇది నా పాపకర్మ అని వినిపిస్తూ పాలిపోయిన ముఖంతో దుర్గంధ శరీరంతో మంత్రులను ఉద్దేశించి వాపోతూ ఉండటం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రోగబాధ భరించలేక మాటి మాటికి చావును కోరుకోవటం, ఇది స్వాభిమానం. దర్పంగల వీరుడికి ఉచితం కాదు. రణేషు కథనం కృత్వా జ్ఞాతిభిః పరివారితః తీక్ష్ణై శస్త్రైరభిక్లిష్టః క్షత్రియో మృత్యుమర్హతి. బంధుజనులతో కలిసి యుద్ధంలో తీవ్రంగా పోరాడుతూ పదునైన ఆయుధాల వల్ల బాధపడుతూ మరణించడమే క్షత్రియుడికి తగిన పని. సూరో హి కామమన్యుభ్యాం ఆవిష్టే యుజ్యతే వృషం హన్యమానాని గాత్రాని పరైర్నైర్వాపభుజ్యతే. వీరుడు జయాభిలాషతో రోషావిష్టుడై తీవ్రంగా యుద్ధం చేస్తాడు. శత్రువుల చేతిలో గాయపడిన అవయవాలను గురించి పట్టించుకోడు. ససంఖ్యేని ధనం ప్రాప్యాపశస్తం లోకపూజితం స్వదర్భం విపులం ప్రాప్య చక్రస్యేత సలోకతాం. అతను యుద్ధంలో లోకులందరూ కూడా మెచ్చుకునే రీతిలో మరణాన్ని పొంది చక్కని సద్ధర్మాన్ని పాటించి ఖచ్చితంగా స్వర్గలోకాన్ని పొందుతాడు. సర్వోపాయైరణముఖం అతిష్టం త్యక్తజీవితః ప్రాప్నోతీంద్రిశ్య సాలోక్యం సూరః పృష్ఠమదర్శేన్. ప్రాణాలకు ఆశపడక యుద్ధరంగంలో నిలిచి సమస్త ఉపాయాలతో యుద్ధం చేస్తూ వెన్నుచూపని వీరుడు ఇంద్రలోకంతో సమానమైన లోకాన్ని పొందుతాడు. ఎత్ర ఎత్ర హతః శూరః శత్రువుః పరివారితః అక్షయాల్లభతే లోకాన్ యది దైన్యన్న సేవతే. శత్రువుల చేత చుట్టుముట్టబడిన వీరుడు ఎక్కడ చనిపోయినా దైన్యాన్ని పొందకపోతే అక్షయ లోకాల్ని పొందుతాడు. ఎప్పుడు కూడా యుద్ధంలో దైన్యం పనికిరాదు, పిరికితనం పనికిరాదు, ధీరత్వం పనికిరాదు, అంటే భయపడి పారిపోవటం పనికిరాదు అని మరీ చెప్తున్నాడు భీష్ముల వారు ధర్మరాజుకు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్విని రాజధర్మానుశాసన పర్విని 97తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 97వ అధ్యాయం. రేపు 98వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.